హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ శైల వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా నేను మా యొక్క రాష్ట్ర కమిటీని, బీసీ నవచైతన్య వేదిక రాష్ట్ర కమిటీని ప్రకటిస్తూ దాదాపుగా రాష్ట్రంలోని 20 జిల్లాలలో జిల్లా అధ్యక్షులు ప్రకటించడం జరిగింది. అలాగే రాష్ట్ర కమిటీలో కూడా రాష్ట్ర కార్యవర్గాన్ని, కోర్ కమిటీ ఒక 5గురు, కార్యవర్గం ఒక 16 మందితో 21 మంది రాష్ట్ర కార్యవర్గ సభ్యులను, టోటల్గా 46 మంది సభ్యులతో ఈరోజు ఒక లిస్టు విడుదల చేసి మీడియాకి ఇవ్వడం జరిగింది, పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. మా రాష్ట్ర కార్యవర్గం దాదాపుగా 20 జిల్లాల్లో కూడా యాక్టివ్గా ఉన్నది, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ఉన్నది. అలాగే రేపు కలెక్టర్లకు కూడా ఇవ్వబోతున్నాం కాబట్టి ఇంతకుముందు నేను మీడియాకు కూడా చెప్పాను. ఖచ్చితంగా మా రాష్ట్ర శాఖ నుంచి ప్రతి బీసీ కులాలలో ఏ కులానికి బీసీ బిడ్డకు అన్యాయం జరిగినా ఈ బీసీ నవచైతన్య వేదిక ముందుంటుందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతి అంశంలోనూ వారికి ముందుగానే రాష్ట్రంలో జరుగుతున్న బీసీలో జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వానికి తెలియపరుస్తూ మా యొక్క డిమాండ్లకు అమలు పరచుకోవడం కోసం కూడా మా ఉద్యమాలను కొనసాగిస్తామని ఇటీవలనే డిసెంబర్ 22వ తారీఖున మేము ధర్నా కూడా చేశాం బీసీల సమస్యలపై. ఆ సందర్భంగా ప్రభుత్వం వారు కూడా స్పందించి 2వ తారీఖున బీసీ రక్షణ చట్టాన్ని మేము అమలు చేయబోతున్నామని చెప్పి ప్రకటించారు. సంతోషం. దానికి రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ, మాకు మిగిలింది ఏంటంటే బీసీలకు కరెక్ట్గా మాకు విద్య, ఉద్యోగ, చట్టసభల్లో, కార్పొరేషన్లో, జ్యుడిషియరీలో కూడా 50% రిజర్వేషన్లు అమలు చేయాలి. అది మా ప్రత్యేకమైన, ముఖ్యమైన, అతి ప్రధానమైన డిమాండు. దాంతోపాటు బీసీల సమస్యలన్నీ కూడా ప్రభుత్వాన్ని పరిష్కారం చేయమని, బీసీలకు ఏ సమస్య లేకుండా బీసీల సమస్యలు అడ్రస్ చేయాలని మరీ ప్రభుత్వాన్ని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.